నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మొంతా తుఫాన్ వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ జిల్లా అధికారులతో సమీక్ష మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్న తాలూకా 2 టౌన్ సిఐలు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. మొంతా తుఫాన్తో జిల్లాలో 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు పౌష్టికాహారాన్ని ఇళ్ల వద్ద అందజేసేలా ఐసీడీ సిబ్బందికి ఆదేశం. మొంతా తుఫాను ముప్పు నేపథ్యంలో రానున్న 3 రోజులు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ కలెక్టర్ రాజాబాబుతో కలిసి అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా చేపట్టవలసిన చర్యలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక అధికారికి సమగ్రంగా వివరించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని శశిధర్ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్నఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 28th ఈవినింగ్ కదా? yes sir, 20 అంటే 27th ఆఫ్టర్నూన్ నుంచి సార్ తీరం దాటది 28th ఈవినింగ్ ట్యూస్డే ఈవినింగ్. సో రేపు ఎల్లుండి వర్షాలు భారీగా పడతాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి ఆల్రెడీ ఇందాక టాకింగ్ టు కోనసీమ అండ్ కాకినాడ కలెక్టర్స్తో మాట్లాడుతుంటే ఆల్రెడీ అక్కడ హెవీ రెయిన్స్ పడుతున్నాయని చెప్తున్నారు. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్. అది సాయంత్రం నుంచి మొదలవుతారు. ఈ ఉదయం నుంచి వస్తున్న ఈ ఎండను చూసి మాత్రం దయచేసి ఎవరు డోంట్ గెట్ ఈ కంట్రోల్ రూమ్కి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అలాగే ప్రతి సచివాలయంలో హూస్ ఇన్ఛార్జ్ సచివాలయంలో మనకి 10 నుంచి 12 మంది ఉన్నారు. డూ వీ హ్యావ్ దిస్ నెట్వర్క్. కానీ ఎప్పుడు కూడా డిజాస్టర్ టైంలో ఆల్ పీపుల్ షుడ్ మెయింటైన్ దర్ హెడ్. విఆర్ఓ స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది కానీ అగ్రికల్చర్ కానీ ఆల్ కీ డిపార్ట్మెంట్స్ హెల్త్ కానీ లేకపోతే డిస్కామ్ వాళ్ళు కానీ యానిమల్ హస్బెండరీ అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్సెప్ట్ సమ్ ఆఫీసర్స్ ఏమైనా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు తప్పించి సైక్లోన్ సీజన్లో ఎలా చేయాలనేది కొట్టినపోయింది అందరికీ. నిద్ర లేపినా కూడా చెప్పేస్తాం ఏం చేయాలనేది. థియరీ పార్ట్ అందరికీ తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ వల్ల అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి. దట్స్ వేర్ సీఎం గారు ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చేసి హీస్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఐటమ్ ఓన్లీ. ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ అయింది. ఇంకా రేపు నుంచి ప్రాబ్లీ రోజుకి 2-3 సార్లు కూడా ఉండొచ్చు. రాత్రి పూట కూడా ఉంటుంది. కాబట్టి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి నుంచి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. So this is the actually district salient features. Total area is 14,000 square kilometers and the population is around 22 lakhs. Sex ratio 971 and literacy is only just 62%. Constituencies are 8 and mandals are 39. Gram panchayats are 729 and village and ward secretaries are 719 and urban bodies are 7 sir, 1 municipal corporation, 5 municipal. జిల్లాకు మొంతా తుఫాన్ ముప్పు పొంచి ఉందని ఆ మేరకు విపత్తుల నివారణ శాఖ నుంచి సమాచారం అందింది. 2 రోజులు జిల్లాకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సహాయక చర్యల కోసం 27 మందితో కూడిన ఎస్ఆర్ఎఫ్ బృందం ఒంగోలు చేరింది. మరోవైపు ఆదివారం నుంచే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తగా పడవలు, వలలను ఒడ్డుకు చేర్చుకున్నారు. తీర ప్రాంతాలకు ఎవరూ చేరుకోకుండా గ్రామాల వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము మరింత బలపడి తుఫాన్గా మారనుంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలతో పాటు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం రాత్రికి కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు విపత్తుల నివారణ శాఖ హెచ్చరించింది. మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన జిల్లా అధికారులంతా ఎక్కడికక్కడ స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకించి తీర ప్రాంతంలోని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తుఫాన్ హెచ్చరికలపై ఊరూరా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మొంతా తుఫాన్ ప్రభావం కోస్తా తీరంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బోట్లను బయటకు తీసుకురావాలని రెండో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడ శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజుల పాటు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఎవరైనా చేపలు వేటకు వెళ్లి ఉంటే బయటికి రావాలని సమాచారాన్ని పంపినట్లు తెలిపారు. కొత్తపట్నం మండలం తీర ప్రాంతంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని, అందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే రెయిన్ కోట్స్, చెట్లు పడిపోతే తొలగించడానికి పరికరాలు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని తెలిపారు. కార్తీక మాసం మొదటి సోమవారం భక్తులు ఎవరు సముద్ర స్నానాలకు, నదుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే, మొంతా తుఫాన్లో భాగంగా 27, 28, 29 తేదీలలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ వారు ప్రకటించడం జరిగింది. దీని సారాంశంగా మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి హర్షవర్ధన్ సార్ గారు కూడాను కింద సిబ్బందిని అందరినీ కూడాను అప్రమత్తం చేస్తూ సిబ్బందికి కావలసినటువంటి ఎక్విప్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ రైన్ కోట్లు సప్లై చేయడం, లైవ్ జాకెట్స్ ఇవ్వడం, బెల్ హెల్మెట్స్ ఏర్పాటు చేయించడం, డ్రాగన్ లైట్లు ఏర్పాటు చేయించడం, మార్కెట్లు ఏర్పాటు చేయించడం, ఇలాంటి అన్నిటి కూడాను మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలంలో ఏర్పాటు చేశాము. అలానే మత్స్యకారులకు కూడాను హెచ్చరికలు జారీ చేశాము. ఎవరు కూడాను సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి, అలానే అదేవిధంగా వారి యొక్క పడవలను కూడాను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని చెప్పి చేశాము. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడాను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, ఎటువంటి చిన్న వర్షం కలిగినా కానీ వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి కావాల్సినటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మొంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలను, అంగన్వాడీ కేంద్రాలను, ఇతర విద్యా సంస్థలన్నిటికీ 3 రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. చిన్నారులకు, గర్భిణీలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని ఇళ్ల వద్దకే చేర్చేలా చూడాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. ఇది 3 డేస్ కూడా సార్ వస్తూ ఉంటారు, సో రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రిపేర్గా ఉండాలని సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రేపు గ్రీవెన్స్ మండే గ్రీవెన్స్ క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక 2 డేస్ 3 డేస్ వరకు కూడా మనకు హాలిడే ఇచ్చేసేస్తే బెటర్, అన్నెసరీ రిస్క్ లేకుండా. పీడిఎస్ డేస్ మీరు కూడా ఎవరిని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయవద్దు, ఇంటి దగ్గర ఉండమని చెప్పండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రాస్ మాట్లాడిన ఫుడ్, ప్రిపేర్ చేసిన ఫుడ్, మిల్క్ ప్యాకెట్స్, ఎగ్స్ కూడా వాళ్ళకి ఇంటికే ఇచ్చేసేస్తే బెటర్. మొంతా తుఫాన్ ముప్పు ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా ప్రత్యేక అధికారి కొనశేషిధర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి ఒంగోలు రావడం జరిగిందన్నారు. తుఫాన్ 28వ తేదీ రాత్రి మచిలీపట్నం టు కాకినాడ మధ్య తీరం దాడుతుందని వాతావరణ శాఖ అంచనా అని తెలిపారు.
మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పడం జరిగిందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత మండలంలోని 18 గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తం చేసి అవసరమైతే ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో పాటు వృద్ధులు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో కలిపి 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రతి గంటకు సమాచారం తెలుసుకొని ఏదైనా సంఘటన జరిగితే తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ రాజాబాబు, జేసీ రోనంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేర్డ్నెస్ చూడటానికి, వాళ్ళకి ఇంకా సహాయం ఏమన్నా కావాలన్నా, సపోర్ట్ ఏమన్నా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేర్డ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది. 28th నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా. ఏది ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా, అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు, అందరూ కూడా ఒడ్డుకు వచ్చేసారు, సేఫ్గా ఉన్నారని చెప్పారు. అలాగే మళ్ళా ఈ ప్రమాదం దాటే వరకు, మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కోస్టల్ మండల్స్లో 18 గ్రామాల్లో 52 హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో 700 ట్యాంక్స్ ఉన్నాయి, అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి. వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం నుండి రత్నమహల్ థియేటర్ వరకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని 2 టౌన్ సీఐ మేడ శ్రీనివాసరావు తెలిపారు. రత్నమహల్ థియేటర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే వాటిని తొలగించామన్నారు. రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, షాపులు ముందు వాహనాలు నిలపటం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. ట్రాఫిక్ సిబ్బంది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించామని, మరలా ఎవరైనా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీనిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడాను జాయింట్గా రోడ్డు వైండింగ్లో చేయాలని, దీనిలో భాగంగా ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను తొలగించుకుంటూ రోడ్డు యొక్క క్లియరెన్స్ని చూపిస్తడం జరుగుతుంది. భవిష్యత్తులో కనుక ఈరోజు కేవలం వార్నింగ్తోనే అయ్యింది. దీన్ని హెచ్చరికలుగా తీసుకొని రోడ్డు వైండింగ్లో ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ పార్కింగ్ కనుక పెట్టుకుంటే వారిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు హెచ్చరికలు జారీ చేశాం. ఇదే కనుక పునరావృతం అయితే మాత్రం వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు. మొంతా తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ రానున్న 3 రోజుల పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా పోలీసులకు సహకరించాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు. సింగరాయకొండ మండలం పాకల తదితర తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఎవరిని అనుమతించడం లేదన్నారు. ఇప్పటికే తీరం వెంట ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తూ జెండాలను పాతారు. తహసీల్దార్ ఎన్వి రాజేష్ పోలీసు అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, సందర్శకులను సముద్ర తీరానికి రాకుండా నివారించాలని సూచించారు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలో టంగుటూరు, జరుగుమల్లి, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు హజరత్తయ్య పేర్కొన్నారు. జాతీయ రహదారితో పాటు మండలాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు కూడా నియమించడం జరిగిందన్నారు. మొంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా, దీని యొక్క ప్రభావం 26, 27, 28, 29 తేదీల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే 28 అర్ధరాత్రి కానీ 29 తెల్లవారుజాము సమయంలో యొక్క మొంతా తుఫాను
తీరం దాటే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఈ తిరుపతి నుంచి ఇటు విశాఖపట్నం దాకా ఇక వర్షం, తీవ్రమైన గాలులు, అలాగే తుఫాను వచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైనా కానీ వేటకి వెళ్ళవద్దని నిషేధించడమైనది. దయచేసి వారందరూ కూడా పోలీసు వారు సహకరించి ఎవరు కూడా వేటకి వెళ్లకుండా ఉండాలని కోరుతున్నాము. కన్న కుమార్తెపై తండ్రి లైంగిక దాడి చేసిన సంఘటన కొండపి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కొన్ని రోజుల కిందట మద్యం మత్తులో తన 12 ఏళ్ల కూతురుపైన లైంగిక దాడి చేశాడు. అప్పటి నుంచి ఆ చిన్నారికి కడుపులో నొప్పి వస్తుండటంతో తల్లికి చెప్పింది. దీంతో ఆమె కుమార్తెను ఒంగోలులోని ఓ వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి బాలికపై ఎవరో లైంగిక దాడి చేశారని తెలిపారు. తల్లి వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో కన్న తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలిక చెప్పినట్లు సమాచారం. కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొంతా తుఫాన్ కారణంగా ఒంగోలు మండలంలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అలాంటి సమయంలో చెట్లు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ స్తంభాల వద్ద ఎవరూ ఉండవద్దని తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, సిబ్బందికి రైన్ కోట్స్ అందించడం జరిగిందన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిని బయటకు రావాలని సందేశాలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా 3 రోజుల పాటు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మనకి రాబో 3 రోజులు 27 తారీఖు నుంచి 29వ తారీఖు దాకా మరి వాతావరణ శాఖ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంతా తుఫాన్ అనేది మనకి దాని ఎఫెక్ట్ మన ప్రకాశం జిల్లా మీద ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి మరి ప్రజలకు సూచనలు చేయటం అనగా మరి మా ఒంగోలు తాలూకా పిఎస్ పరిధిలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి, అందులో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీకి వాళ్ళకి చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళు వెనక్కి ఇమీడియట్గా వచ్చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తుఫాన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒక ఆటోలో మైక్ పెట్టి మొత్తం ఒంగోలు టౌన్లోను మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనూ ప్రచారం కూడా చేయటం జరిగింది. దీని తుఫానుకి పోలీస్ శాఖ తరఫున ప్రిపేర్డ్నెస్ గురించి మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరం రెడీగా ఉన్నాం. ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయ్యి ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినా వెంటనే దానికి రోడ్లు క్లియర్, చెట్లు పడి ఎక్కడైనా రోడ్డు కనుక ట్రాఫిక్ జాములు కానీ ఎట్లయినా అయి ఉంటే వెంటనే దాన్ని రెస్టోర్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారంతో ఇమ్మీడియట్గా దాన్ని రెస్టోర్ చేయడానికి, మరియు ఒకవేళ కనుక తీవ్రమైన గాలులు వీచిన నేపథ్యంలో కరెంట్ పోల్స్ కానీ మిగతా ఏమైనా కానీ పడిపోయి కింద అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా ట్యాకిల్ చేయడానికి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మరియు మున్సిపల్ సిబ్బంది మేము అంతా ప్రిపేర్డ్గా ఉన్నాము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బల్లికొరవ మండలం కొప్పెరపాడులోని కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, మండల పార్టీ కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019-24 మధ్యలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా యావత్ ప్రపంచాన్ని అల్లాడించినటువంటి కరోనా దాదాపు 2 సంవత్సరాలు పోయినా కానీ 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి దానిలో దాదాపు ఫుల్ మెడికల్ కాలేజీ సీట్స్ తీసుకురావటము, ఇంకొక 2 మెడికల్ కాలేజీ దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ వరకు తీసుకొచ్చారు.
మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలు కూడా వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయన్నమాట. కానీ దురదృష్టవశాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ మెడికల్ కాలేజీని తుంగలో తొక్కేసేసారు. అద్దంకిలోని శ్రీ కమటేశ్వర స్వామి దేవాలయంలో పుస్తక పఠన కార్యక్రమం నిర్వహించారు. 50 మంది బాలబాలికలతో దినపత్రికలు, చికుముకి మ్యాగజైన్స్, నీతి కథల పుస్తకాలు చదివించారు. పుస్తక పఠనం వలన ఏకాగ్రత మెరుగవుతుందని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. విశ్రాంత గ్రంథ పాలకుడు సిహెచ్ సుగుణరావు మాట్లాడుతూ, ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమని చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కావూరు రఘుచంద్, తంగా శ్రీనివాసరావు, జ్యోతి రమేష్, ఎర్రయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. When the heated air from earth surface rises, when to vapor, water vapor is produced every year. More than half of the plastic is one ton and only 10% of recycling. About 23 million tons of plastic. జ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. గెలవడానికి మార్గాలు కాదు, మార్గాలు అన్వేషించాలి. నిన్నటి గురించి మాట్లాడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయం అందినట్లే. ఇతరులను తప్పులను ఎంచేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటం గొప్పది. ఆదర్శాలు గొప్పమైనంత మాత్రాన ప్రయోజనం ఉండదు, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. నిరాశ జనాలు కాదు, భవిష్యత్తులో ఏం చేయాలో తెలిపేవాడు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా. రేకెత్తించినట్లయితే తప్పకుండా కూడా వాళ్ళ బంగారం భవిష్యత్తుకు వాళ్ళే బాటలు వేస్తూ ఉంటారు. ఇది కేవలం పిల్లల్లో విద్యార్థులు పుస్తక పఠనం పట్ల అభివృద్ధి ఏర్పడాలంటే మనం ఏం చేయాలా? పెద్దలు ప్రతిరోజు ఉదయం డైలీ పేపర్ను లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ను లేక ఒక మంచి వేమన పద్యాలు లాంటివి మంచి అభ్యుదయ భావాలు పుస్తకాలు కానీ లేకపోతే వారి ఇష్టం పిల్లలకి ఇష్టమైతే నాలెడ్జ్ బుక్ కానీ ఏవైతే రోజు కనీసం ఒక అరగంట గంట కానీ చదివించినట్లయితే తప్పకుండా పుస్తక పఠనం పట్ల వాళ్ళకి అభివృద్ధి ఏర్పడుతుంది. పుస్తక పఠనం వల్ల లాభాలు, వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు కనుక గురించి తెలియజేయడం జరిగింది. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం తప్పకుండా ప్రతి ఇంటిలోనూ తల్లిదండ్రులందరూ కూడా కనీసం 1 గంట 2 గంటలైనా లీజర్ టైమ్స్లో పుస్తకాలు చదివేటటువంటి ఇటువంటి అలవాటు వాళ్ళకి తెలియకుండానే, విద్యార్థులకు తెలియకుండానే వారి యొక్క మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శక్తిని అభివృద్ధి చేయడం కోసం బాగా ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు చెప్పినటువంటి మాట, పుస్తకం మస్తక నేస్తం. మస్తకం అంటే మెదడు, పుస్తకం మస్తక నేస్తం అనేటటువంటి మాట ఎప్పటి నుంచో ప్రాముఖ్యత కలిగింది. పుస్తకాలు చదవడం వల్ల వారి యొక్క ఆలోచన శక్తి, వివిధ రకాలుగా వాళ్ళు బిహేవ్ చేయగలిగినటువంటి బిహేవియర్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మనం దీని గురించి తప్పకుండా. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వెళ్లేందుకు దోర్నాల్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిటకిటలాడింది. బస్సులు నిండుగా రావడం, బస్టాండ్లోకి కూడా రాకుండా వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు ప్రయాణికులు ఆటో, జీపు, బోలెరో వంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మొంతా తుఫాన్ వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్. జిల్లా అధికారులతో సమీక్ష. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్న తాలూకా 2 టౌన్ సిఐలు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. మొంతా తుఫాన్తో జిల్లాలో 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు. పౌష్టికాహారాన్ని ఇళ్ల వద్ద అందజేసేలా ఐసీడీ సిబ్బందికి ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. ఆనందం వస్తువులో ఉండదు, మనసులో ఉంటుంది. సంతోషం సంపదలో ఉండదు, సంతృప్తిలో ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.